ఆ మధ్య నిడిగుంట అరుణ అని ఒక లేడీ డాన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె ఏ ఏ క్రైమ్స్ చేస్తున్నాయి, హత్యల్లో కూడా పాల్గొంటుంది, ఒక కిడ్నాపులు జరిగింది, ఇలాగంతా వచ్చాయి. అతని ప్రియుడు నెల్లూరులో జైల్లో కూడా ఉండడం, అతన్ని విడిపించడానికి ఆమె ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు నెల్లూరులోనే ఇంకొక లేడీ డాన్ గురించి కథనాలు బయటకు వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే నిన్ననే మనం చెప్పుకున్నాం. సిపిఎం నాయకుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు, అక్కడ ప్రముఖ సంఘ సేవకుడు అయిన పెంచలయ్య 38 ఇయర్స్ ఆయన అతి దారుణంగా మొన్న ముసుగులేసుకున్న కొంతమంది వ్యక్తులు, దాదాపు 9 మంది వ్యక్తులు ఆయన స్కూటర్లో 2 పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే హఠాత్తుగా దాడి చేసి కత్తులతో అతి దారుణంగా పొడిచారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే షాక్ అయ్యారంట ఇన్ని కత్తిపోట్లు ఉన్నాయని. సో ఆ స్థాయిలో అతన్ని అంత దారుణంగా పట్టపగలు ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే పట్టపగలు ఒక గాంజా బ్యాచ్ ఒక సిపిఎం నాయకుడిని ఈ స్థాయిలో చంపడం అనేది ఈ మధ్యకాలంలో లేదు. సో అందుకని సంచలనం సృష్టించింది. దాంతో పోలీసులు కూడా వీళ్ళందరూ అక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర దాక్కొని ఉన్నారని తెలిస్తే వీళ్ళు పోలీసులు వెళ్ళి అటాక్ చేశారు. కానీ వాళ్ళు పోలీసుల మీదే కత్తులతో దాడి చేశారు. దాడి చేసిన దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అక్కడున్న సిఐ వేణు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో జేమ్స్ అని ఆ నిందితుల్లో ఒకడు గాయపడ్డాడు. సో జేమ్స్ని, ఆదినారాయణ ఇద్దరిని కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. సో దీంతో ఇప్పుడు అసలు ఎవరు వీళ్ళు, ఈ గాంజా బ్యాచ్ ఎవరు, దీని వెనకున్నది ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ గాంజా బ్యాచ్కి మొత్తానికి లీడర్ వచ్చి లేడీ అరవ కామాక్షమ్మ అనే పేరు బయటకు వచ్చింది. ఆమెకు 35 ఇయర్స్. చూస్తే ఆమె సంప్రదాయబద్ధంగా ఉంది. ఒక సినిమాల్లోనూ టీవీ సీరియల్లోనూ ఉన్నట్టుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉంది. సో ఆమె ఇవన్నీ నడుపుతుందని చెప్తున్నారు. కొంతకాలం క్రితం ఆమె వాళ్ళ ఫ్యామిలీ హెచ్బి కాలనీలో ఉండే ఆర్డిటి కాలనీకి ఇల్లు షిఫ్ట్ చేశారని, అక్కడ ఆమె పాత ఇనుము, తర్వాత పాత కాగితాల కొనే ఒక షాపుని, స్క్రాప్ షాపు ఓపెన్ చేసింది, దాన్ని నడుపుతుంది. ఈ క్రమంలో ఆమె వాళ్ళ భర్త జోషపు, వాళ్ళ మరిదే ఈ జేమ్స్ అనేవాడు, ఈ కాల్పులకు గాయపడినవాడు. అట్లాగే ఆమెకు ఒక దళిత సంఘం నాయకుడు పాలకీర్తి రవి ఫుల్గా సహకారం అందిస్తున్నారని చెప్తున్నారు. సో ఇలాగ ఒక టీమును ఫామ్ చేసుకొని ఆమె గాంజా వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలో అదే కాలనీకి షిఫ్ట్ అయిన ఈ అబ్బాయి పెంచలయ్య ఈ గాంజా చూసి తన పాటలతో అతను చైతన్యవంతం చేయడం, యువకుల్ని గాంజా వైపు పోనీయకుండా చూసుకోవడం, అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా అడ్డుకోవడం. ఈ క్రమంలో అరవ కామాక్షమ్మకి పెంచలయ్యకి మధ్య కూడా 2-3 సార్లు గట్టిగా వాగ్వివాదం జరిగి నీ ఎంత చూస్తా అని హెచ్చరించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇతను అడ్డొస్తున్నాడు మనకి, ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి ఒక 13 మందితో సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనలో కూడా 12 మంది మొత్తం పార్టిసిపేట్ చేశారని డిఎస్పి శ్రీనివాసరావు చెప్తున్నాడు. సో ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవడానికి అయితే పోలీసులు ఇంకా ట్రై చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు అరవ కామాక్షమ్మ వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. దానికి సంబంధించి గతంలో వైసీపీలో ఆమె జాయిన్ అవుతున్న సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. 2023లో వైసీపీలో ఆమె చేరుతున్న 20 అంటే ఆగస్టు 20వ తేదీ 2023లో చేరిక సందర్భంగా ఆమెకు అరవ కామాక్షమ్మకు అభినందనలు తెలియజేస్తూ ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రచారం చేస్తున్నారు.